తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. తట్టుకుంటుంది. ఏమిటి బాబు? ఏం లేదు అంకుల్, మీ బాడీ తట్టుకుంటుందో లేదో అని. తట్టుకుంటుంది. తట్టుకోవటం ఏంటి? ఏం లేదు అంకుల్, మా పిన్ని కోపం వస్తే శివంగిలా మారుతుంది. 4 పీక్ మీ బాడీ తట్టుకుంటుందో లేదో అని టెస్ట్ చేస్తున్నా. ఏంటి మీ ఆంటీ 4 పీకుతుందా? అది చూడండి. ఇదేండే బాబు? అదంతే అంకుల్, మా పిన్ని కోపం వస్తే సర్ఫెక్సల్ లో పెట్టి ఉతికి మరీ ఆరేస్తుంది. మీకు ఈ విషయం తెలీదా? తెలీదు. అరే, మా పిన్ని గురించి ఆ ఫైట్స్ గురించి దేశమంతా తెలిసే మీకు తెలియపోవటం ఏంటి? అటు చూడండి. అమ్మాయి నా బాడీ తట్టుకోలేదు. లేదు అంకుల్, మీ బాడీ తట్టుకుంటుంది. నా బాడీ తట్టుకోలేదు. ఏమైంది బాబు? నా బాడీ తట్టుకోదండి. ఏమైందిరా? నా బాడీ తట్టుకోదు నాన్న. నేను మీకు నచ్చలేదా? బ్రహ్మాండంగా నచ్చారు, కానీ నా బాడీ తట్టుకోలేదండి. మరెందుకు రోలో గంగురెద్దులో నిలబడ్డావు? పారిపోతాం. నా బాడీ తట్టుకోలేదు. నా బాడీ తట్టుకోలేదు. నా బాడీ తట్టుకోలేదు. ఇలారా? లోపలికి తీసుకెళ్ళి ఏం చెప్పారా? నేనేం చెప్పలేదు డాడీ, మా పిన్ని ఫారెస్ట్ ఆఫీసర్ అని చెప్పానంతే. విజయ, ఎందుకే నీకు పెళ్ళంటే ఇష్టం లేదు? ఏం లేదక్క, ఆడదాని స్వేచ్ఛకు తాలిబొట్టుతో ఫుల్ స్టాప్ పడిపోతుంది. పెళ్ళాక భర్త చెప్పే ప్రతి విషయాన్ని అనుసరించి పోవాలి. ఏ వంట చేయమంటే ఆ వంట చేయాలి. ఎంతమంది పిల్లలు కనమంటే అంతమంది పిల్లలు కనాలి. ఆఖరికి ఉద్యోగం దగ్గర నుంచి షాపింగ్కి వెళ్లే వరకు ప్రతిదీ వారిని అడిగే చేయాలి. అందుకే నేను పెళ్ళొద్దంటున్నాను. ఐఎమ్ ఫ్రీ బర్డ్ నౌ. ఏంటక్క మరి ఇంత సెంటిమెంటల్ గా అయ్యో? నీ పెళ్లి బాధ్యత నా మీదుంది. నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావో చెప్పు. అక్క, నేను జీవితంలో సాధించాల్సింది చాలా ఉంది. ముందు అడవిలో ఉన్న కలప దొంగల్ని పట్టుకోవాలి. ఇటు ప్రభుత్వం, అటు ప్రజలు నా ప్రతిభను గుర్తించాలి. ఆ తర్వాతే నా పెళ్లి. సరేనా? నువ్వు ఆ దొంగల్ని పట్టుకునేదెప్పుడు, మేము నీ పెళ్లి చూసేదెప్పుడు? అక్క, నేను ఒక విషయం అడుగుతాను, కాదానోగా? నువ్వు అడిగేదేంటో నాకు తెలుసులే. తెలిస్తే చెప్పుకో చూద్దాం. ఏముంది, 4-5 సంవత్సరాల దాకా నీకే పెళ్లి సంబంధం చూడొద్దంటావు, అంతేగా? అయ్యో, అదేమి కాదు. మరింకేంటి? వికాస్ ను నాతో పాటు 10 రోజులు ఫారెస్ట్ కి పంపించవా? అలాగే, తీసుకెళ్ళు. అక్క, ఇది కళా నిజమా? ఇందులో ఆశ్చర్యపోవడానికేముంది? హరి, వికాస్ ను వదిలి నువ్వు 10 రోజులు ఉండగలవా అని. నేనెందుకుంటాను? ఉండలేను. అందుకే నేను మీ బావగారు కలిసి మీతో పాటే ఫారెస్ట్ కి వస్తున్నా. ఉప్పు సరిపోయిందా? కారం ఎక్కువైంది. వీడెవడండి బాబు? అర్ధరాత్రి శ్మశానంలో కురిదేలా కాపలా కాస్తున్నాడు. ఇలా గోర్ఖాలు రాత్రింబళ్ళు కాపలా కాస్తుంటే మాలాంటి దొంగల బతుకులు ఏమైపోవాలి? అయినా వదలను. మెయిన్ గేట్ కాకపోతే కాంపౌండ్ వాల్ ఉంది. రేయ్ చూసుకో. ఒరే కుమార్, వస్తున్నాండి. ఈ రోజు మన టైం బ్యాడ్. వెళ్ళిపోవాల్సిందే, వర్కౌట్ అవ్వదు. జల్దీ చలో. అన్నయ్య మీరెక్కడికి? మీరు ఇక్కడున్నా అడవిలో ఉన్నా
మీ యోగక్షేమాలు చూడమని ఆ రాముడు సెలవిచ్చాడు. రాముడు ఆజ్ఞ మీరగలమా? నేను మీతో పాటే. అదే టైంలో ఆంజనేయుడు నాకు సెలవిచ్చాడు సార్. అందుకే నేను మీతో పాటు బయలుదేరాను. బామ్మ మేము వెళ్ళొస్తాం. మీ ఆరోగ్యం జాగ్రత్త. ముసల్దానా ప్లేట్ల స్వీట్లు పెట్టుకుని లబక్ లబక్ అని మింగోగా చేస్తావు. ఏ గుండు, అయ్యా బామ్మగారికి స్వీట్లు పెట్టదు. అసలు అన్నమే పెట్టనండి. ఏయ్, ఆ, అన్నం పెడతానండి, స్వీట్లు పెట్టనండి. మాటలు తగ్గించి అమ్మమ్మని జాగ్రత్తగా చూసుకో. అట్లాగేనమ్మా. పదరా. బామ్మా వెళ్ళొస్తాను. బాయ్ పద చిన్న. డార్లింగ్ బాయ్. చిన్న దిగు దా బావా. మన గెస్ట్ హౌస్ వచ్చేసాం. రండి రండి. చిన్నదా ఇదేదో ఫారెస్ట్ లో ఉంది. ఓ చిన్ను అటు చూడు. ఎక్కడన్నయ్యా? అటు చిరతపూడి పడుకున్నది కదా. అదేనా? అదే. ఈ ముక్క నాకు కావాలి. ఈ జోకర్ కూడా పెట్టు. థ్యాంక్ యూ. ఇవి కూడా తీసుకో. నేనే గెలిచాను. మీరేదో ఇరగదీస్తానన్నారు. కాస్త సాగర, దాని గురించే వెయిట్ చేస్తున్నాను. ఉస్ तरफ जाके देखेंगे. 1 సెకండ్. అన్నయ్య ఆగన్నయ్య, నేను వస్తున్నాను. బాబు నాన్న అటు వెళ్తున్నావా? ఉమ్. అక్కడ పెద్ద లోయ ఉంది, ఎంత బాగుందో. చూద్దాం. సరే. నానా అటు చూడు, ఎంత పెద్ద లోయో. అవును పెద్దనాన్న, చాలా పెద్ద లోయ. చాలా బాగుంది కదూ. బాగుందమ్మా. చూడమ్మా చూడు. అయ్యి బాబోయ్, బాబులోనే పడిపోయాడు. బాబులోనే పడిపోయాడు. బాబులోనే పడిపోయాడు. బాబులోనే పడిపోయాడు. ఏంటి బాబు లేలో పడిపోయాడా? అవునా? నాన్న రండి. అవునా? బాబు వికాస్, బాబులోనే పడిపోయాడు. వికాస్, వంశీ, ఎలా జరిగిందా? బాబులోనే. ఏమైంది? బాబులోనే పడిపోయాడయ్యా. అయ్యో ఎలా? అదేరా. ఏమైంది? బాబు లోయలో పడిపోయాడు మేడం. వాట్? లోయలో పడ్డాడు. వంశీ ఏమైంది? బాబు లోయలో పడిపోయాడు. బాబులోనే పడిపోయాడమ్మా. ఎక్కడ? ఇక్కడే. డాడీ, డాడీ, డాడీ.
వీరేందర్ రోపుదులు చిన్న చేయండి చేయండి చిన్న చిన్న జాగ్రత్త వీరేందర్ రోపుదులు పట్టుకో చేయండి పట్టుకో చిన్న దా పట్టుకో దా కమాన్ జాగ్రత్త గట్టిగా పట్టుకో చేయి చిన్న గట్టిగా పట్టుకో చిన్న 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 పట్టుకో చిన్న మమ్మీ మమ్మీ డాడీ విజయ చిందు బాబు స్లిప్ అయి పడిపాడు కమా మమ్మీ డాడీ మమ్మీ డాడీ డాడీ ఇది వికాస్ ఫుట్ ప్రింట్స్ వాడికి ఏమై ఉండదు ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉండుంటారు కమాన్ వికాస్ 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 మమ్మీ 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 వికాస్ బాబు బాబు వికాస్ వికాస్ చిన్న చిన్న వికాస్ వికాస్
ఎక్కడండి? బాబు వచ్చేస్తాడు జయ. లేదండి, బాడీ లేనప్పుడు నేను మాత్రం బ్రతికి ఏంటండి ప్రయోజనం? నేను చచ్చిపోతాను. జయ, ఏమిటి పిచ్చి పళ్ళు? ఆగు, అక్క ఊరుకో జయ. ఏమిటక్క ఇది? ఆ? బాబు అడుగుతాడు నేను చూస్తాను. అవునక్క, బాబుకి ఏమేం జరగదు. బాబుని క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత నాది. అమ్మా జయ, బాబు గురించి నువ్వేమి దిగులు పడక. బాబుకు ముక్కోడి దేవతలు అండగా ఉంటారు. బాబును మనుషులతో వెతికించడానికి నేను అడవికి వెళ్తున్నాను. తిరిగి వస్తే మళ్ళీ బాబుతోనే తిరిగి వస్తాను. అక్క నువ్వేం భయపడకు. తెల్లారేసరికి బాబుని తెచ్చిచ్చే బాధ్యత నాది. నా మాట నమ్మక్క. బాబు అంటున్నారా? అదిగో పిల్లోడు ఆ అడవిలో ఉన్నాడు. వాడు ప్రాణాలతో ఫారెస్ట్ ఆఫీసర్ విజయ్కి దొరికాడా? మాకు ఉరికాయం. మాకు అని కలిపి చెప్పకండి, మీ ఒక్కరికే ఉరికాయం. పొడుస్తాను. వాడిని చంపడానికి ఇంత సాయం చేసావు, నిన్ను వదిలేస్తారా? నా అదృష్టం కొద్దీ ఆళ్ళు వదిలేసిన మీరు పట్టించే ఉన్నారు. కుర్రు గుచ్చుకో పంచికం జబలో బస్కు జస్కు మీరు నోళ్లు ముయ్యండి దొర. నీకా బుడతన్ని పట్టివ్వాల. అవును. ఒక్క ఉదుటన అక్కడికి చేరుకుంటాం. చిటికలో మాటేసి ఆ బుడతన్ని పట్టుకుంటాం, పట్టి మీకిస్తాం. మీరా కోనని కసక్కని వేసేయండి. ఆ తర్వాత మా సొమ్ము మా చేతిలో పెట్టాలి. ఇస్తాలేవయ్యా, ముందు ఆ బుడతను పట్టివ్వండి. ఓ దైవం దొర, పోనీ. వీరేంద్ర బీ కేర్ఫుల్. పదండి. విజయ, ఇదిగో వికాస్ చైన్. ఇది వికాస్ చేనే. ఇక్కడెక్కడ ఉంటాడు. కమా రా.
బాబు ఊరుకో శివ. బాబు వికాస్ వికాస్ ఇది వికాస్ ఇది కమాన్ పద అది కదయ్యా దొర దొరా సప్పుడు చేయకండి సప్పుడు చేస్తే చిరత పుల్లు మీద చిరుతపులే ఆ, పుల్లుంటాయా? అడవిలో పుల్లు కాపోతే పిల్లులుంటాయా సప్పుడు చేయక రండి అయ్యి బాబు నేను ఇంటి దగ్గర చెప్పి రాలేదండి. నువ్వు పోతే నేను చెప్తానులే పదా. రండి వంశీ జాగ్రత్త కర్మ మన ఫారెస్ట్ రేంజర్ ని ఆయన పెళ్ళం తన్నడం ఏంటి, అది మనం చూడటం ఏంటి? పల్ల పనుచరులో కనీసం ఒక్క నేను పట్టుకుంటే గానీ ఊళ్ళోకి రావద్దని మనకు ఆట వేయడం ఏంటి? ఇక మన బతుకులు ఈ అడవి మనదిరా, ఈ చెట్టు మనదిరా. అంతే కదరా, పదా. ఆ. కన్నాలు కత్తెలతో బతికిన బతుకు చివరికి అన్నం నీళ్లు లేకుండా అడవిలో పడింది. అటు చూడరా పల్ల పడిచొల్లా ఉన్నారా. అవును, ఏం చేద్దాం? అమ్మయ్యా, మనుషులు వస్తున్నారు. రే జాగ్రత్తరా, మూట భద్రం. లోపల ఉన్నవి లంకె బిందులు. తెలుసురా, ఈ లంకె బిందెల విలువ కోట్ల రూపాయల్లో ఉంటుంది. లంకెల బిందెల ఎంత లక్కరానిది. రే ఎతకపోయిన జేబు కత్తిరికే తగిలినట్టు సో లక్కీ. జాగ్రత్త. ఎవరు? ఎవరయ్యా నువ్వు? మూర్ఖుడా, ఇంత వికటాటహాసం చెయ్యగలిగేది పల్లప్ప వాడి తమ్ముడు అల్లప్పేరా. నేను పల్లప్ప తమ్ముడిని అల్లప్పని. అయితే మమ్మల్ని ఇప్పుడు కిడ్నాప్ చేస్తావా? రేయ్, దంతాలు పీకేసిన ఏనుగులా ఉన్నావు. నిన్ను కిడ్నాపా? నిన్ను మేపటానికి ప్రపంచ బ్యాంకు నిధులు చాలవరా? అరే దరిద్రుడా, అంత కత్తెర నీకు లేదు గాని మర్యాదగా ఆ లంకెల బిందెల భుజాన పెట్టండి. వద్దు, వారి చేతుల్లో గనకదు, కట్టిపోలా. అవును, మిమ్మల్ని చంపటానికి అల్లప్పకి గన్ను దల్లో బుల్లెట్లు అక్కర్లేదురా.
ఈ కట్టె పుల్ల చాలు. ఈ కట్టె పుల్లని విసిరేశారంటే ఇది గరగరా గరగరా తిరిగి మీ తలకాయలు తెగి నేల మీద పడిపోతారా. మర్యాదగా పెట్టండి, పెట్టండి. ఇది ఏదో రాయలసీమ డైలాగ్ ఉందిరా, పెట్టేద్దాం నోట్లో. పెట్టండి. అమ్మా! అయ్యా అయ్యా అమ్మా. రే కొంచెం హెల్ప్ చేయండి రా, పైకి లేపండి రా. అమ్మా నాకు బేడీ లేచారా? బేడీలకి బెంబేలు పడిపోతాయి నాయన. ఇంట్రాగేషన్ ఇంకే రేంజ్ లో ఉంటుందో చూద్దుగాని పద. ఇంట్రాగేషన్ చింపు 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 పుడతాడు. మల్లు దొరా ఏమి కట్టన దొర ఎక్కడ రాయి పుడతాడు? ఎక్కడా కనపట్టలేదు. ఆ కోణంలో ఎదుగుదాం పద. పద. పుడతా. అబ్బా వీళ్ళని నమ్ముకుంటే కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టు అవుతుంది. అప్పచెక్కడు పక్షి. పద. ఏంట్రా ఇంట్రాగేషన్ అని చెప్పి విందు భోజనానికి కూర్చున్నావు? వెయిట్ అండ్ సీ. నీ గ్యాంగ్ ఎక్కడుందో నేను ఒకటితో చెప్పిస్తాను. పైరా సాంబారు అదే మొత్తం పోతే అలాగే. అదే బకాసుల్లో అంత తిండి తిన్నావేంట్రా? ఏమిటో ఇప్పుడు తెలుస్తుంది.
చెప్తావా? చెప్తానయ్యా. చెప్తానన్నాడా? అన్నాడు. శభాష్. ఏంట్రా అలా చూస్తున్నారు? నేను మీ పై ఆఫీసర్ సిఐడి చండశాసనుడిరా. ఆశ్చర్యపోతున్నారేంట్రా? మీరు సరిగ్గా పనిచేస్తున్నారో లేదో చూడడానికి, ఐ మీన్ టెస్ట్ చేయడానికి వచ్చాను రా. వెతికినా వికాస్ గారు కనిపిస్తూ లేదు. ఒకవైపు ఆ విజయ వాళ్ళేమో ఈ ఎడవంతా గాలించేస్తున్నారు. ఏ క్షణంలో నా ప్రాణం పోతుందో నాకు భయంగా ఉందిరా. వెంటనే దొర గుర్రుగా ఉన్నాడు. తుర్రుమందం పద. వీరేందర్ నువ్వు అటు వెళ్ళు. ఓకే మేడం. నేను ఇటు వెళ్తాను. వంశీ జాగ్రత్త. చంపని చెప్పింది ఎవరా? చెప్పరా. ఆగండ్రా. నన్ను చంపని మీ ఇద్దరిని పొరమాయించింది ఎవర్రా? మాకు తెలవద్దలే. చెప్పరా. చెప్పు. కొండదేవర గుండెల్లో పొడిచినట్టున్నది. సత్య ప్రమాణంగా మాకు తెలవద్దలే. నీ ఇద్దరు నిజం చెప్పకపోతే నీ ఇద్దరు తలకాయ చెప్పరా. చెప్పండి. ఇంకా అర్థమాడలేదు. కనీసం బిడ్డనైనా కనలేదు. అర్థాంతరంగా సంపేకి తల్లి నిజం చెబుతావు. చెప్పే గంటందరా. చెప్పరా. ఆడి పేరు మాకు తెలవద్దు గాని పొట్టిగా ఉంటాడు,
పొట్టతో ఉంటాడు. భూమికి 4 అడుగులు బాగా ఉంటాడు తల్లి. మళ్ళీ తరా రేయ్! విజయ ఇది ఎవరి పని ఉంటుంది? వంశీ ఆ. నువ్వేం ఫీల్ అవనంటే నీకు విషయం చెప్తాను. ఏమిటది? మన మీద దాడి జరిపించింది మీ నానే. మా నాన్న? అవును వంశీ, ఎందుకంటే ప్లీజ్ సారీ విజయ. విప్పసారా తాగి దుప్పు మాంసం తింటూ అడివంతా తిరిగి ఆడదాంతో తన్నులు తినడానికి మీకు సిగ్గులేదురా? కుర్రో ముర్రో అంటే చెప్పుతో కొడతా. అల్లూరు సీతారామరాజు మా తాత, సుభాష్ చంద్రబోస్ మా నాన్న. ఎదో కోతలు కూయమంటే కూస్తారు, వేయించిన చికెన్ ముక్కలు తినమంటే తింటారు. ఏ రైళ్ళు ఇంకెక్కడా? మీరు తిట్టిన తిట్లకి వాళ్ళ జీవితమే విరక్తి పుట్టేసి ఏ హిమాలయ పర్వతాలకు పోయి తపస్సు చేసుకుంటూ ఉంటారు. మీరు పర్మిషన్ ఇస్తే నేను కూడా చంపేస్తాను. ఆ వికాస్ గారు దొరికేంత వరకు ఈ అడివే మనకి గతి. దొరకపోతే ఏ కోయిగూడులోనో పర్మనెంట్ గా సెటిల్ అయిపోవడమే. కుర్రో కుర్రు. సార్ ఇటు వెళ్తే చాలా దగ్గర అవుతుంది సార్. సరే పద. అలాగే. సార్ ఇంక జీప్ వెళ్ళదు. తంబళకొని ఇంకా ఎంత దూరం ఉంది? ఇటు అడ్డదారిలో వెళితే అరగంట పడుతుంది. వదలరా. వీళ్ళెవరో పోలీసుల్లో ఉన్నారు. అమ్మా మేము పోలీసులు కాదండి. పోలీసు వాళ్ళు 4 అడుగులు పొట్టోళ్ళు ఎక్కడైనా ఉంటాడండి. విచిత్ర సోదరుల సినిమాలో పొట్టి కమల్ హాసన్ లాంటి ఇతను, విఠలాచారి సినిమాలో బఫూన్ గాడి లాంటి నేను, మేము పోలీసు వాళ్ళ మేము పోలీసు వాళ్ళం కాదు. అమ్మయ్యా. ఏమండి మీరు అడవిలో దోపిడి దొంగలా? ఏయ్, మేము దోపిడీ దొంగలం ఏంటి పే? 3 రాష్ట్ర ప్రభుత్వాలను గడగడలాడిస్తూ 3 రాష్ట్రాల పోలీసులకు నిద్ర లేకుండా చేస్తున్న అడవిరాజు పల్లపదొర అనుచరులంపే. పల్లపుదొర అనుచరులా? జై పల్లపుదొరకి, జై జై పల్లప్ప దొరికి, జై పల్లపుదొరకి, జై జై పల్లప్ప దొరికి. ఆయన కోసమే తిరుగుతున్నాం. అవునండి, ఆ పల్లపుదొరను కలుసుకోవడానికే ఈ అడవంతా గాలిస్తున్నాం. ఏంటి పల్లప్ప ఏదో మీ బాబాయ్ అన్నట్టు మాట్లాడేస్తున్నారేంటి? పల్లప్ప దొరతో తేడాలు వస్తే తలకాయలు పుచ్చకాయలే లేచిపోతాయి. ఆ విషయం నాకు తెలుసురా, ఆ, కానీ నీకు తెలియని విషయం ఒకటి ఉంది. ఏంటి? ఆ పల్లప్పకు మన ఫారెస్ట్ ఆఫీస్ విజుకు అస్సలు పడదు. ఆ, దాన్ని అడ్డం పెట్టుకుని కథ ఎలా మలుపు తిప్పుతానో చూడు. ఏయ్, ఏంట్రా మీలో మీరు గుసగుసలు? ఆ, అదే ఏం లేదండి. మేము పల్లపుదొరను చూడాలి. మమ్మల్ని పల్లపుదొర దగ్గర తీసుకెళ్ళండి. ఎందుకు? అది చాలా రహస్యం, ఆయనతోనే చెప్పాలి. అయితే రండి. కానీ పల్లపుతో వ్యవహారం కత్తి మీద సాము లాంటిది. వ్యధ వేషాలు ఏమైనా వేశారో ప్రాణాలు లేచిపోతాయి. అమ్మమ్మ, ఒట్టు మాతో ఏ తేడా రాదు. పదండి. పట్టండి రా. ఇంకా కాలేదా? ఇదిగో అయిపోయిందన్నా. తొందరగా కానివ్వండి. అన్నా, ఆ జర్నలిస్ట్ మళ్ళా వచ్చాడన్నా. ఏవో కొన్ని వివరాలు కావాలంట. నమస్కారం అండి. దాసు అన్నా, అతనికి ఏదో డీటెయిల్స్ కావాలంట, చెప్పి పంపించు. అట్టగేనా?
ఫారెస్ట్ ఆఫీసర్ విజయ పల్లప్ప అంతం చూస్తే గాని పెళ్లి చేసుకునని శపథం చేసిందిగా మరి. నెమ్మదిగా మాట్లాడవే బాబు. విజయ్ పేరింటేనే అన్న అగ్గి మీద గుగ్గిలో అయిపోతాడు. పల్లప్పకు విజయ్ అంటే ఎందుకంత కోపం? ఎందుకంటే తమ్ముడు 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 ఏమైందిరా? నా తమ్ముడికి ఏం జరిగిందిరా? ఏంట్రా ఇది? అన్నా చందనం లారీలకు ఎక్కిస్తుంటే ఆ విజయ్ కాల్చిందన్నా. విజయా! అన్నయ్య నేను ఇంకా బతకనన్నయ్య, నా ఆఖరి కోరిక తీరుస్తావా? నువ్వు చావకూడదు, నువ్వు చావకూడదు. ఆ విజయాన్ని నీ చేతులతో చంపాలన్నయ్యా. దాన్ని నువ్వు చంపాకే నన్ను దహనం చెయ్యన్నయ్యా. దాన్ని నువ్వే చంపుతానని నాకు మాట ఇవ్వన్నయ్యా. అలాగే తమ్ముడు. తమ్ముడు దాన్ని నేను వదలనురా, దాన్ని నేను వదలను. అదేంటి అతను చనిపోయి ఎన్ని రోజులైనా అతని బాడీ ఇంకా చెడిపోలేదా? మేము రాసిన పసర్ల వల్ల ఇంకా చెడిపోలేదు. ఎన్నాళ్ళుదా? రాయ్ పత్రిక, నువ్వు వచ్చిన పని అయిపోయింది. ఎలా ఎలాంటి ఎలాంటి అన్నా ఎవరో ఇద్దరు కొత్త వ్యక్తులు నిన్ను చూడ్డానికి వచ్చారన్నా. ఈ అడవిలోకి వచ్చి పడ్డాను. ఇటువైపు నడుచుకుంటూ వెళ్తే బయటికి వెళ్తానా లేకపోతే అడవిలోకి వెళ్ళిపోతానా? ఓ నాయనోయ్ అయ్యా. ఎవడరా నువ్వు? నేనెవరో తర్వాత చెప్తాను గాని ముందు నువ్వెవరో చెప్పు. సిఐడి ఆఫీసర్ని. సిఐడివా? పదా పదా ఎక్కడికి? పదా. మీరెందుకు వచ్చారు బాబా ఇక్కడికి? బాబీ అడవిలో చిక్కుకుపోయి ఉంటే మేము అక్కడ ఉండలేక వెతుక్కుంటూ వచ్చేసాం. విజయ బాబు కనపడ్డా? నా బాబు ఎక్కడ విజయ? బాబు లేకపోతే నేను బ్రతకలేను విజయ. బాబుని ఎలాగైనా వెతకండి. బాబు బాబా చెప్పు బాబా. ఊరుకోచే, బాబు దొరుకుతాడు. నా బాబు తీసుకురా. ఊరుకోచే. అక్క బాధపడకక్క. అక్క బాబు దొరుకుతాడక్క. నా బాబు కావాలి. నా బాబు కావాలి. బాబు దొరుకుతాడు జయ. విజయ వాడు ఎన్ని పాటలు పడుతున్నాడని. అయ్యో అన్నా వీడెవడో సిఐడి నంటూ మన ఏరియాలో తిరుగుతున్నాడన్నా. లేదు సార్. ఎవడో నువ్వు? సార్ నేను చిల్లర మర్ర దొంగతనాలు చేసి బతికేవాడిని సార్. ఈ అడవి దాటం కోసం సిఐడి అని చెప్పి తిరుగుతున్నాను సార్. నిజం చెప్పరా? నిజం సార్. చెప్పరా? అది చెయ్య ఐరన్ అంట సార్. చెప్తావులేదా? సార్ నాకేం తెలియదు సార్. అన్నా వీడు ఆలకం చూస్తుంటే ఖచ్చితంగా సిఐడి లానే ఉన్నాడన్నా. అయ్యో నేను సిఐడి ఆఫీసర్ నేను సార్. నాకు ఏబిసిడీలు కూడా తెలియవు. ఇదని చెప్పా. నిజం సార్. అమ్మతోడు సార్. అమ్మా నిజమా? నిజమే సార్. ఈ నిజం చెప్పే వరకు తీసుకెళ్ళి ఎరగదీయండి. పదా. వాడేంటి అలా ఉన్నాడు బాబోయ్? నన్ను చంపేస్తారు బాబోయ్. ఒరపెచ్చా ఈ అడవిలో ఏంటి కష్టాలు వచ్చి పడ్డాయిరా.
ఏమయ్యాడ్రా ఈ కుర్రాడు? తెలిస్తే ఎదగడం ఎందుకు? కుర్రోడు కోసం ఎదుగుతుంటే చింపాంజీ ఎదురు పడ్డదెట్రా? ఎదురు పడ్డమే కాదండి, అది మన వైపు చాలా కోపంగా చూస్తుంది. అయ్యో బాబోయ్, ఎస్కేప్! ఒరే పిచ్చా, ఇదేం తప్పించుకుంటున్నావ్? ఆగరే! ఒరే పిచ్చా, పిచ్చా! ఒరే పిచ్చా, ఇంతకాలం నాకు కూడా ఉండి నా సొమ్ము తిట్టు నన్ను వదిలేసి పారిపోతావా? ఒరే ఆగు! ఒరే కాపాడరా ఒరే పిచ్చా! అయ్యో బాబోయ్! అయ్యో బాబోయ్! ఇదేం తప్పించుకుంటున్నావ్? ఒరే పిచ్చా, నన్ను కాపాడరా బాబు! పిచ్చా! ఒరే! అయ్యో బాబోయ్! అబ్బో! వచ్చిందో! అయ్యో ఆయనోయ్! అమ్మో అమ్మో! అయ్యో బాబో! అమ్మో అమ్మో! అయ్యో అమ్మా! ఓ! అబ్బోయ్! అబ్బో! అమ్మా! జాగ్రత్త. ఏమైంది? ఇటువైపు వెతికారా? ఇక్కడెక్కడ కనిపించలేదు. విజయ, ఇటు వెళ్దాం రా. పదండి బావా. పద. అమ్మా, నా కర్మిలా కాలిందేంట్రా దేవుడా! దొంగలా దర్జాగా బతికేవాడిని ఇక్కడికి తీసుకొచ్చి పడేశారు. ఏం చేస్తారో ఏంటో. ఏంటండి, నన్ను వదిలేస్తారా సార్? ఇప్పటికైనా నిజం చెప్తావా లేదా? ఎవరా నువ్వు? నిజమేనండి, నేను దొంగనండి. నిజం. అమ్మ, నన్ను కొట్టద్దు. నేను దొంగను కాదండి, దొంగను కాదు. మరి అయితే ఎవరు నువ్వు? అది నేను, నాకు తెలీదండి. తెలీదా? కొట్టొద్దు, నిజం చెప్తానండి. అయితే చెప్పు, నీ పేరేంది? నా పేరు సింహాద్రి అండి. నువ్వు సిఐడివి కదూ? చెప్పు. సిఐడి ఏంట్రా, మీ అమ్మ కడుపులు బాడా? చెబుతాను, నేను సిఐడినే. నా పేరు సింహాద్రి, సిఐడి సింహాద్రిని. చూసావరా, 4 ఉతికేసరికి ఎలా నిజం చెప్తున్నాడు? ఉండు, నీ పని చెప్తాం. పదరా. ఏం చెప్తారా నా పని? మళ్ళీ వచ్చి ఒకటి వాయిస్తారా? ఈ వాయింపులు నేను తెలియని దేవుడు, ఇక్కడి నుంచి తప్పించుకోవాలయ్యా. అమ్మో! చింపు, 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 చింపు.
ఏంటి నీకు వాటా పెంచాలా? చూడు మినిస్టరు, స్టార్ హోటల్లో తింటూ ఏసీ కారులో తిరిగే మీకేం తెలుసయ్యా మా బాధలు కష్టాలు? కష్టం ఏంటయ్యా నువ్వు పడుతున్న కష్టం? మనుషుల్ని పెట్టి చందనం చెట్లు కొట్టిస్తావు, హాయిగా వచ్చి టెంట్ లో పడుకుంటావు. కానీ నేను నీ టెంట్ చుట్టూ పోలీసులు రాకుండా చూడాలి, నువ్వు నరికించే చందనాన్ని లారీల్లో సేఫ్ గా ట్రాన్స్పోర్ట్ చేయాలి, దాన్ని నమ్మి నీ వాటా తీసుకొచ్చి నీ ఊళ్ళో బిళ్ళకుడు ఉల్లా కుమ్మరించాలి. అసలు 3 రాష్ట్రాల పోలీసుల నుంచి నిన్ను కాపాడటానికి నేనెన్ని కష్టాలు పడుతున్నానో, నా ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉపయోగిస్తున్నానో నీకేమన్నా తెలుసా? ముఖ్యంగా విజయ, ఆ ఫారెస్ట్ ఆఫీసర్ మూమెంట్స్ తెలుసుకోవడానికి లక్షలు కుమ్మరిస్తున్నానయ్యా. అసలు నేనే లేకపోతే నిన్నెప్పుడో పట్టుకునేవాళ్ళు. కుయ్యరో కుయ్య పట్టించురా, పట్టించు నన్ను పట్టిస్తే నీ గుట్టు, నీ మంత్రివర్గంలోని అందరి గుట్టు బయటపడుతుంది. రాయ్ మినిస్టర్, గొప్పలు చెప్పుకోకు. నీ వల్ల నేనేం బతకటం లేదురా, నా వల్లనేరా నువ్వు బతుకుతున్నావు. నేను నరికించిన చందనం చెక్కలతోనేరా నువ్వు కోట్లు సంపాదించింది. నా లెవెల్ ఏమిటో తెలుసుకుని మాట్లాడు. నన్ను రా అంటావా? మర్యాద మర్యాద మర్యాద? హె, నా వల్ల బతికే నీకు మర్యాద ఏంట్రా? జంబరో జంబా, నిన్ను ఒరే అంటాను, ఏరా అంటాను, నా కొడక అంటాను, ఇంకా నా నోటికొచ్చిన తిట్లన్నీ తిడతాను. నువ్వు పడాలి, లేకుంటే నీ మంత్రి పదవి. ఐకమత్యంగా ఉండవలసింది పోయి మీరే ఓటాల కోసం పోట్లాడుకుంటూ కూర్చుంటే అందరం బొక్కలోకి వెళ్లాల్సి ఉంటుంది. అవతల ఫారెస్ట్ ఆఫీసర్ విజయ చెండి రాణిలాగా వచ్చేస్తుంది మిమ్మల్ని వేసేయడానికి. ఆ ముక్క అతనితో చెప్పు. ఇదిగో పలప, నా మాట విను. మనం ఇప్పుడు గొడవ పడకూడదు. ఐకమత్యంగా మనం దేశాన్ని దోచుకోవాలి అంతే. అలా ఎస్ కమాండర్. ఏమిటి బలగమంతా ఇటే బయలుదేరిందా? అబ్బా, వాళ్ళని దారి మళ్ళించవయ్యా. మినిస్టర్, నిజంగానే బయలుదేరారా, లేకుంటే నన్ను భయపెట్టడానికి అలా నాటకం ఆడుతున్నావా? నువ్వే మాట్లాడవయ్యా. కమాండర్, మీ వాళ్ళు నిజంగానే బయలుదేరారా? మీరు నాగులు కోనయ్యరు దాటొస్తే నేను ఊరుకోను. కబడ్దార్. హలో హలో, నేను వికాస్ని. వికాస్ బాబు ఎక్కడున్నాను? నేను ఇక్కడ ఒక పెద్ద వాటర్ ఫాల్ ఉంది. వాటర్ ఫాల్ దగ్గర ఉన్నావా? రేయ్, అటు చూడండి. అంకుల్ పల్లపు కూడా ఇక్కడే ఉన్నాడు. హోమ్ మినిస్టర్ రఘుపతి గారు కూడా ఇక్కడే ఉన్నారు. వెంటనే పిన్ని ఇక్కడికి రమ్మని చెప్పండి. వదలండి. ఎవరు నువ్వు? ఫారెస్ట్ ఆఫీసర్ విజయ, మా పిన్ని తెలుసా? ఇప్పుడు ఇక్కడికి వస్తోంది. ఓ అలాగా. ఇక్కడికి వెళ్ళండి. హలో విజయ్, దిస్ సైడ్, ఓవర్. మేడం, నేను నర్సులు మాట్లాడుతున్నా మేడం. బాబు నాగులకోలో ఉన్న వాటర్ ఫాల్ దగ్గర ఉన్నాడు మేడం. వాట్? అవును మేడం, ఇప్పుడే ఫోన్ చేశాడు. ఫోన్ చేశాడా? అవును మేడం, మల్లప్ప నృసింహులతో పాటు అక్కడే ఉన్నాడని, మినిస్టర్ రఘుపతి గారు కూడా అక్కడే ఉన్నారని బాబు చెప్పాడు మేడం. మై గాడ్. వీరేందర్ మేడం, బాబు నాగుల కోణంలో ఉన్నాడు. అక్క బాబు జాగ్రత్త. ఈ రోజు నా జీవితంలో చాలా గొప్ప రోజురా. రక్తాన్ని మరగబెట్టే నా పగ చల్లారే రోజురా. నా శివని చంపిన దాన్ని ముక్కలు ముక్కలుగా నరికి విందు చేసుకోబోయే రోజురా.
సెక్రటరీ ఇది ఇక్కడికి వచ్చిందేటయ్యా? అది మనల్ని చూసిందంటే డేంజరు. శభాష్, నువ్వు వస్తావని నాకు తెలుసు. మగాణ్ణి చూసి బెదిరిపోయే ఆడదంటే చీ 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 నాకు అసహ్యం. శివంగిలా గాండ్రిస్తూ చిరుతుపులిలా మీద పడే నీలాంటి ఆడదంటే నాకు ఎంతో ఇష్టం. ఆ కసి. ఆగండిరా. ఒక ఆడదాన్ని ఎదుర్కోవడానికి పల్లప్ప తన మనుషుల సాయం తీసుకున్నాడని తెలిస్తే రేపు మన మీదకి పోలీసోళ్ళు మిలిటరీ వాళ్ళు కాదురా, బడికి పోయే పసిపిల్లలే మన మీద దాడి చేస్తారా. ఫారెస్ట్ ఆఫీసర్ విజయ, నువ్వు చాలా అందంగా ఉన్నావు. నిన్ను ఘోరంగా రేప్ చేసి అతి క్రూరంగా చంపబోతున్నారు. నీ అమ్మ నిన్ను ఒక్క మొగుడికే కనుంటే మాట లాపి రారా. ఛాలెంజ్. ఈ రోజు నుంచి ఈ అడవిలో నువ్వో నేను ఎవరో ఒక్కరే బతుకుండాలి. చూసావా, నీ పోలీసు బుద్ధి చూపించావు. రేయ్, ఇదేరా పోలీస్ అంటే. నాకెంతమంది అనుచరులున్నా వాళ్ళ సహాయం తీసుకున్నానా? లేదు. కానీ నువ్వు ఆయుధం సహాయం తీసుకున్నావు. లేపండ్రా. నువ్వు కిలాడివైతే నేను కిలాడీలకి కిలాడీని. విజయ్ వచ్చేసిందిరా. ఉరుము లేదు, ఓ మెరుపు లేదు. తుఫాన్ వచ్చి పడ్డట్టు పడ్డారేంటాడు బాబు అందరూ. తుఫాన్ ఏంట్రా, పెద్ద గొడవగా ఉంది.
అమ్మా ఆ దుర్మార్గులను బంధించారమ్మా, ఈ కట్లిపి రక్షించండి. అమ్మా వస్తానమ్మా, నమస్కారం. నాయను ఏంట్రా నన్ను సిఐడి ఆఫీసర్ అనుకుని చిత్తు చిత్త కొడతారా? ఈ దున్నపోతుని నమ్ముకుంటే చెప్పకూడదు తప్పేటట్లేదు. పిల్లలు కలండి సార్, నన్ను వదిలేయండి బాబు. ఆగవయ్యా, నేను వస్తున్నాను. ఆగవయ్యా బాబు, నేను వస్తున్నాను. దేశాన్ని దేశద్రోహుల బారి నుండి రక్షించండి. అవసరమైతే ప్రాణత్యాగానికి కూడా సిద్ధం కండి. తెరబడిపోయేలా ఉంది. నేను వస్తానండి బాబు. నేను వస్తున్నాను. ఎవర్రా మీరు? ఇక్కడ ఎందుకు దాక్కున్నారు? మీ ఇద్దరి ఫేస్ లో చూస్తుంటే కలప దొంగల కంటే పెద్ద దొంగలా కనబడుతున్నారు. నాకంతా తెలుసురా, మర్యాదగా నడవండి. ఎక్కువ మాట్లాడారంటే ఒక్క గుండుతో ఇద్దరిని పేల్చేస్తాను. నాకు తెలియకుండానే నేను సిఐడి ఆఫీసర్ అయ్యాను రా. నా దగ్గర మీ ఆటలు సాగు. నడవండి 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 నడవండి. ఆస్తి కోసం పసిపిల్లని చంపాలనుకుంటావు నువ్వు? ఇదేంటి సిఐడి ఆఫీసర్ నే కన్ఫ్యూజ్ చేస్తున్నారే? సార్ 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 సార్, నేను దొంగను కాదు సార్. వాళ్ళు తెలియక నన్ను బంధించారు. మీకు దండం పెడతాను. ఈ తుపాకీ తీసుకుని నన్ను వదిలేండి సార్. మీరు వెళ్ళండి సార్. సార్ నమస్కారం సార్. నమస్కారం. కొడుకు కాళ్ళు పట్టుకుని ప్రాణ భిక్ష పెట్టమని అడిగే కన్న తండ్రి కంటే నీచుడు ఎవరుంటారు చెప్పు? వీడిని చంపితే నీకే అవమానం. వదిలే. లేవండి, ఏంటి అలా చూస్తున్నారు? మన కోసం పార్టీ రెడీగా ఉంది. అదిగో తీసుకెళ్ళండి. సారీ విజయ, మా నాన్న దుర్మార్గుడని తెలియక ఆ రోజు నేను అపార్థం చేసుకున్నాను. కంగ్రాట్స్ విజయ. ఇన్నాళ్ళు మన డిపార్ట్మెంట్ కంగు తినిపిస్తున్నా ఈ పల్లప్ప మీద చివరి విజయం నీదే అయింది. సగం విజయం చెందాల్సింది నాకు కాదు సార్. మరి ఎవరికి మేడం? ఇదిగో వీడు. పల్లప్ప గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వీడే. వీడు నిజంగా సాహసబాలుడేనండో. చిన్ను బావా, కల్మషం లేని పసి హృదయం వాడిది, కపటం తెలియని జంతు అది. వాళ్ళిద్దరి మధ్య మనందరం ఎందుకు బావా? వెళ్ళి వాణి సరదాగా. చింపు, ఎక్కడికి వెళ్ళావు నువ్వు? చింపు, నీకేం కాలేదు కదా? నాతో వస్తావా? వద్దులే, నువ్వు నాతో వస్తే మళ్ళీ నిన్ను పట్టుకొని జూలో పెడతారు. నువ్వు ఇక్కడే హాయిగా ఉండు, సరేనా? నేను అప్పుడప్పుడు వచ్చి నిన్ను చూస్తుంటాలే. చిన్ను, వస్తున్నా మమ్మీ. రా నాన్నా. వస్తున్నా మమ్మీ. వెళ్ళొస్తాను చింపు. బాయ్.
దా.